హలో అండి, అందరికీ నమస్తే. ఇవాళ మన ఛానల్లో గోబీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తింటారు. సో ఫస్ట్ అయితే కాలీఫ్లవర్ని ఈ సైజ్ తీసుకున్నాను. ఈ సైజ్ ముక్కలుగా తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక మీడియం సైజు కాలీఫ్లవర్ని యూస్ చేస్తున్నాను. అండ్ ఒక బౌల్లో వాటర్ని హీట్ చేసుకోవాలి. అదే వాటర్లో అవి బాగా బాయిల్ అవుతున్నప్పుడే కట్ చేసుకున్నటువంటి కాలీఫ్లవర్ ముక్కలు అండ్ ఉప్పు వేసి బాగా ఒక 50% కుక్ చేసుకోవాలి. తర్వాత స్ట్రైన్ చేసుకొని మిక్సింగ్ బౌల్లో కాలీఫ్లవర్ అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ దాకా కారం అండ్ పావు టీ స్పూన్ దాకా పసుపు అండ్ ఉప్పు ఆల్రెడీ యూస్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఉప్పు వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇక్కడ రెడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. సో కొంచెం కలర్ కోసం కలర్ వేసుకొని మిక్స్ చేసుకొని చిన్న చిన్న బాల్స్‌గా వేసుకొని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవడమే. సో ఇక్కడ ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి. అలాగే మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల దాకా కుక్ అవుతుంది. సో అదే కడాయిలో ఆయిల్ మొత్తం తీసేసి ఒక 2 టేబుల్ స్పూన్ 2 ఎగ్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇక్కడ క్యారెట్ అండ్ కొత్తిమీర యూస్ చేసాను. మీరైతే ఉంటే ఉల్లిపాయ అండ్ క్యాబేజ్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో అవి ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, కొంచెం సోయా సాస్, కొంచెం రెడ్ కెచప్, టొమాటో కెచప్ అండ్ కొంచెం వెనిగర్, ఫ్రై చేసుకున్నటువంటి గోబీ అండ్ ఎగ్ కూడా వేసుకొని బాగా మిక్స్ అయిన తర్వాత రైస్ వేసుకొని మిక్స్ చేసుకోవడమే. ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా. సో సర్వ్ చేసుకోవడమే. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.